జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి శనిగా యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు. ఈ 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఉన్నది. దానికోసమై మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం కింద ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, శివుడి టెంపుల్కి వెళ్ళండి, దర్శించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు బుధవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి ఆ రోజున మాత్రం. అలాగే ఇక్కడ ఫ్యామిలీ పరంగా అవుతే కనుక ఇక రాహు గారు 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో కుటుంబాధిపతి తృతీయంలో ఉండి సూర్యుడి దృష్టి పడుతోంది శని మీద. దాని మూలంగా ఫ్యామిలీ పరంగా ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉన్నారు, అష్ట కష్టాలు చూస్తారు లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు, శత్రువులు మిత్రులు అవుతారు, చాలా బాగుంటది ఈ వారం అనేది. మన శత్రువులు అనేది తక్కువగా ఉంటారు ఈ వారం అనేది. హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. బరువు పెరిగే అవకాశం ఉన్నది. 6వ స్థానంలో గురువు గారు ఉన్నారు, మరి 6వ స్థానాధిపతి అయిన బుధుడు మీకు కన్యా రాశిలో ఉన్నారు, శని దృష్టి ఉన్నది పైగా. దాని మూలంగా కొంచెం హెల్త్ పరంగా మాత్రం ఇబ్బంది ఉంటది. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం మాత్రం ఎక్కువగా ఉన్నది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీరు తీసుకునే డెసిషన్స్ మిస్ఫైర్ అవుతాయి. బయట నుంచి అప్పు తీసుకొచ్చి బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం మాత్రం చేయకండి, మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు కనుక జాబ్ చేంజ్ అవుతే కనుక చాలా ఇబ్బందులు పడతారు, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.